హాయ్ అండి, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బచ్చల కూర సలాడ్ తయారీ విధానం చూద్దాం. దీనికోసం నేను ముందుగా కొంచెం బచ్చల కూర తీసుకుంటున్నాను. ఇది కాడ బచ్చలండి. దీన్ని మనం కాడలతో పాటుగా వాడుకోవచ్చు. అంటే తీగ బచ్చలు వేరే ఉంటుంది. మనం సలాడ్ చేసుకోవాలంటే ఈ బచ్చలు అయితేనే టేస్ట్ బాగుంటుంది. దీన్ని శుభ్రంగా ఏమైనా బాగలేని ఆకులు కానీ ముదురు కాడలు కానీ ఉంటే తీసేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. దీన్ని మనం ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి బదులుగా కూడా దీన్ని మనం తీసుకోవచ్చు అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బచ్చల కూర తరుగు, 1 కప్పు టమోటా తరుగు, 1 కప్పు ఉల్లిపాయ తరుగు, 2 స్పూన్లు క్యారెట్ తురుము, 1/2 కప్పు ఉడికించిన శనగలు, అల్లం తరుగు 1/2 స్పూను, పచ్చిమిర్చి తరుగు 1 స్పూను, కొద్దిగా కొత్తిమీర, కొంచెం నూనె, కొన్ని వేరుశనగ పప్పు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, 1 అరబద్ద నిమ్మరసం తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోవాలి. దీనిలో వేరుశనగ పప్పు వేసి చిన్న మంట మీద మంచి కలర్ వచ్చే వరకు ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టి పొట్టు తీసుకోవాలి. ఇదే ప్యాన్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని దీనిలో కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర తరుగు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా మాత్రం ఫ్రై చేయకూడదు. కొంచెం వేడైతే సరిపోతుంది. కొంచెం పచ్చివాసన పోవడం కోసం ఇలా మనం ఫ్రై చేసుకుంటున్నాము. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన శనగలు, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే వేయించి పొట్టు తీసుకున్న వేరుశనగలు, కొత్తిమీర, కొద్దిగా కారం. మనం తినే స్పైసీనెస్ని బట్టి కారం అనేది మనం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. మనం బచ్చల కూర వేసాం కాబట్టి బచ్చల కూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం చూసుకొని ఉప్పుని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి, వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. 1 అరబద్ద నిమ్మరసం వేసి ఇది మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.